చేస్తాను. ఆబ్వియస్లీ లేదు, నాకంటే బాగా చేసింది. నాకే ఈ క్యారెక్టర్ వస్తే నేను కూడా అంత పుల్ ఆఫ్ చేయలేనేమో అనిపించింది. ఈ ఫీలింగ్ వేరండి నిజంగా. ఈ సినిమాతోటి నాకు నిజంగా మర్చిపోలేను. అద్భుతంగా ఉంది సినిమా, ఖచ్చితంగా చూడండి. 94 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సినిమాని తీశారంటే డైరెక్టర్ గారు సంగీతం శ్రీనివాస్ గారు నిజంగా దండమండి మీకు. నాకైతే బోర్ కొట్టలే, మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకుంటున్నా. ఆ స్క్రీన్ పైన చూస్తుంటే మా పాపనేనా అని నాకు చాలా ఎగ్జైటింగ్గానే చాలా ఏడ్చాను కూడా. చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఫిలిం చూసేటప్పుడు. నేను ఫస్ట్ భయపడ్డాను, అంటే రిస్కీ మూవ్ కదా అని, బట్ ఇట్స్ నైస్. సినిమా ఎలా ఉందిరా? సినిమా అయితే సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. ఆ 94 years అయ్యండి, ఆ లెజెండరీ, ఆ థింకింగ్, ఆ థాట్. అందరూ కొత్త వాళ్ళే కానీ చాలా అనుభవం ఉన్న వాళ్ళ చేశారు. చాలా బాగుంది. మాటలు లేవు చెప్పడానికి. సంగీతం గారు సినిమా రావటం అంటే, నేను డిఓపి మదర్ని, అండ్ ద సినిమా ఇస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. తెలుగు సినిమా ఈస్ బ్యాక్. ఎందుకు సినిమా అప్పుడే అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతున్నా నేను అయితే. చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఫిలిం చూసేటప్పుడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ ఎమోషనల్, అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఎలా చేసింది? నీకన్నా బాగా చేసిందా, నువ్వే బాగా చేస్తావు? ఆబ్వియస్లీ లేదు, నాకంటే బాగా చేసింది. నాకే ఈ క్యారెక్టర్ వస్తే నేను కూడా అంత పుల్ ఆఫ్ చేయలేనేమో అనిపించింది. అంత టాప్ నాచ్గా అంత మంచిగా చేసింది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. నువ్వు బిజీగా ఉండడం వల్ల అమ్మాయిని ఛాంపియన్ కి సినిమాలో పంపిస్తున్నావా, లేకపోతే నువ్వు ఎందుకు చేయట్లేదు? తనకి టాలెంట్ లేదా అండి? తన టాలెంట్ చూసారు కదండి. ఈ క్వశ్చన్ మీరు నన్ను నిజంగా అడుగుతున్నారా? లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఇలాంటి ఈ మన జనరేషన్కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అని అనుకుంటున్నాను. బికాజ్ ఒక కొత్త కాన్సెప్ట్తో, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో వచ్చి ఇలాంటి ఒక సైఫై మూవీస్ ఇంకా రావాలి. అండ్ మనం ఇలాంటి మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం. అంటే మూవీ మొత్తం సాంగ్స్ రూపంలో ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ సంగీతం గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చూసాము. అండ్ నార్మల్గా మ్యూజికల్ ఫిలిం అంటే బోర్ కొడుతుందేమో అనుకుంటాం, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుండే. కామెడీ కానివ్వచ్చు, ఎమోషనల్ కానివ్వచ్చు, అంతా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ ఐ రియలీ లవ్. సో ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్లో ఇలాంటి సినిమాలు రావాలి. అండ్ రావాలి అంటే మీరు చూడాలి, పక్కా చూడండి, టికెట్స్ బుక్ చేసుకోండి అండ్ గో టు సంగీతం. థ్యాంక్ యూ. వేరే వాళ్ళది వచ్చింది, కానీ ఈ ఫీలింగ్ వేరండి నిజంగా. ఈ సినిమాతోటి నాకు నిజంగా మర్చిపోలేను. ఇవాళ ఎంత ఫుల్ లెంత్ రోల్ మీకు చాలా రోజుల తర్వాత పట్టడం ఎలా? నాకు చాలా రోజుల తర్వాత కాదు, ఇదే ఫస్ట్ టైం నాకు ఇంత పెద్ద ఫుల్ లెంత్ రోల్ రావడము, అది కూడా ఇంతమంది సినిమాలో రావడము చాలా హ్యాపీగా ఉందండి. అసలు చెప్పలేకపోతున్నా. ఇదేనా ఫుల్ లెంత్ ఇంత రోల్ కనిపించడం స్క్రీన్ మీద? ఆది తర్వాత నాకు తెలిసి ఇదే అండి. ఆది సినిమా తర్వాత ఇదే ఫుల్ లెంత్లో, ప్లస్ ఆదిలో డైలాగ్ లేకుండా ఇందులో చాలా చాలా డైలాగ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే నా పర్ఫార్మెన్స్ కూడా ఉందండి ఈ సినిమాలో. నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. సంగీతం గారు అంటే ఆయన డైరెక్షన్ సార్, ఎవరికైనా ఒక గొప్ప డైరెక్టర్ దగ్గర నటించాలని ఉంటుంది. ఇక సంగీతం గారి దర్శకత్వంలో చేస్తామని ఎవరు అనుకోలే, కలగాదు సార్. అదన్నీ ఆదిత్య కృష్ణన్, భైరవ దీపం, పుష్పకమైన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము. ఆయన దర్శకత్వంలో మనం యాక్టింగ్ చేస్తామనేది నాకైతే కలనే సార్. ఈ కళన నిజమానే ఇప్పుడు 100% సంగీతం గారే చేశారు సార్. ప్రతి సీను, ప్రతి షాట్ కూడా సార్ 100% ఆయనే చేశాడు సార్. బ్రహ్మాండంగా చేశాడు. అసలు మాకు యాక్టింగ్ చేస్తున్నట్టు కూడా ఫీలింగ్ లేదు సార్. నిజంగా అంత బాగా చేశారు. మీకు ఇచ్చిన సజెషన్ ఏదైనా సీన్లో మీకు ఏదైనా ఇలా కాదు అలా చేయండి అంటే సార్, యాక్చువల్గా మాకు ఎట్లుంటుందంటే, ఇక్కడ మధ్యలో సంకల్ప్ గారు ఉంటారన్నమాట ప్రతిది కూడా. ఎందుకంటే సార్ ఉన్న ఏజ్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా అందరితో చెప్పలేడు. అక్కడ సంకల్ప్ గారు చెప్తే సంకల్ప్ గారు మాకు అందరికి చెప్పేవారు. అలాగే చేసుకుంటూ వెళ్ళాం సార్. అది ప్రతి షాట్ అలాగే ఉంటుంది సార్ మాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీల్ చైర్లో ఉన్న ఒక వ్యక్తి 94 ఏళ్ల వయసులో 45 సంవత్సరాల నుంచి ఒక కథ పట్టుకుని తిరుగుతూ, నాగశ్విన్ లాంటి ఒక టార్చ్ బేరర్, అంటే చాలా కొన్ని సినిమాలు ఏదో తమాషాగా వాడారు అది, బట్ ఈయన విజన్ని మనం నిజం చేయాలి. ఆయన లైఫ్ ఫైనల్ ఒక విధంగా ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తికి మనం ఆయన విజన్ని నిజం చేయాలి. డబ్బులు వస్తాయా రాదా అన్నది ప్రధానం కాదు, కేవలం ఒక ఆర్ట్ ఫామ్ కోసం, ఒక లెజెండరీ ఫైనల్ విష్ తీయడం కోసం ఆయన తీసిన సినిమా ఇది. అత్యద్భుతంగా ఉంది సినిమా. ఆ సినిమాలో మెయిన్ మీకు ఆయన నాగశ్విన్ ఒక హానెస్టీ కానీ, సంగీతం గారి హానెస్టీ కానీ, వాళ్ళు తీసుకున్న పిల్లలు కూడా, పిల్లలని ఎందుకంటున్నానంటే హీరో హీరోయిన్ వాళ్ళంతా ఆ అబ్బాయిని ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో మ్యూజిక్ వీడియోస్ చేసే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. సో ఆ అబ్బాయి బాడీలో ఒక రిథమ్ ఉంది. ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్. ఇది ఒక కర్స్డ్ విలేజ్. అంటే మొత్తం చెప్పను, ఒక విలేజ్కి ఒక శాపం వస్తే ఆ విలేజ్లో అందరూ మాటలు మాట్లాడడం మానేసి పాటలే పాడితే ఎలా ఉంటుంది? ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అయితే ఇది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది అంటే
ఒక చిన్న మొక్కకుండే ప్రాణం గురించి కూడా ఎంత సెన్సిటివ్గా చెప్పారంటే ఈ సినిమాలో, అది చెప్తూ ఒక పాటల రూపంలో మన నేచర్ని ఎలా కాపాడుకోవాలని ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తూ, మనుషుల్లో చెడు ఉంటుంది కానీ నిజమైన టైం వచ్చినప్పుడు మన మనుషుల్లో ఉన్న అందరిలో మంచి కూడా బయటకు వస్తుందని అద్భుతంగా పాటల రూపంలో చెప్పారు. అందుకే పాట పాడుతూ రివ్యూ మొదలెట్టాను, చాలా మంచి సినిమా, నేచర్ని కాపాడండి, పిల్లలలో ఎటువంటి చెడు బుద్ధులు రాకుండా చూసుకోండి, ప్రపంచాన్ని మంచితనంతో నింపేయండి, ఆ టైప్లో ఉంటుంది. అద్భుతంగా ఉంది సినిమా, ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి సినిమా. గ్రీడ్ మంచిది కాదు, లైఫ్లో హ్యూమన్ వాల్యూస్ మంచిది అని ఒక ఎక్స్పెరిమెంటల్గా చేశారు. ఫెంటాస్టిక్. అసలు శ్రీమణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఐ థింక్ త్రూ అవుట్ మూవీ మనకి ఎక్కడైనా లిరిక్స్ 4 పాటలు 5 పాటలు రాయడం చూస్తాం. సినిమా అంతా లిరిక్ రాయాలి, సినిమా అంతా కంపోజ్ చేయాలి. ఐ థింక్ వాళ్ళు ఈ డైరెక్టర్తో పాటుగా వాళ్ళిద్దరు కూడా ప్రాణం. ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారట. సంగీతం శ్రీనివాసరావు గారి గురించి ఒక్క చెప్తాను. మాయాబజార్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లో ఒకడైన అంత ఓల్డ్ వ్యక్తి. మయూర్ అనే సినిమా మీకు చాలామంది గుర్తుంటుంది, సుధాచంద్రన్ది. సొమ్మొకటిది సోకొకటిది, భైరవ ద్వీపం, ఎలాంటి అద్భుతమైన సినిమాలు తీశాడు ఆయన. ఐ మీన్ భగవంతుడానికి ఇంకా ఆయుష్ ఇవ్వాలని అనుకుంటున్నాను, కానీ ఇన్ కేస్ అది ఒకవేళ ఆయన తర్వాత తీయలేకపోతే ఈ సినిమా ఎవ్వరు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంది బ్రో. అంటే ప్రతి సినిమాలో ఏంటంటే ఒక డైలాగ్ పడ్డ తర్వాత పాట వస్తుంది, కానీ ఇక్కడ డైలాగులు ఉంటాయి ప్రతి దీంట్లో ఏంటంటే పాటలే. సో ఎక్కడైనా పాటలు మనం నార్మల్గా ఒక సినిమాలో 4 పాటలు 5 పాటలు వింటేనే మనకు బోర్ కొట్టేస్తుంది. అట్లాంటిది ఈ సినిమా మొత్తం పాటలే. సో డిఎస్పి గారు అయితే చాలా అంటే చాలా మంచి క్యారీ చేశారు. ఈ సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ ఇవ్వడం కానీ చాలా మంచి క్యారీ చేశారు. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 94 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సినిమాని తీశారంటే డైరెక్టర్ గారు సంగీతం శ్రీనివాస్ గారు నిజంగా దండమండి మీకు. ఎందుకంటే నేను ఆదిత్య 369 మూవీ చూసినప్పుడు కూడా ఇలానే చేతులు కట్టుకొని చూస్తాను. సో ఈ మూవీ చూసినప్పుడు కూడా మీ మీద రెస్పెక్ట్ తోటి ఇలానే కట్టుకొని చూస్తాను, ఇలా కట్టుకొనే చూశాను. సో ఇదైతే నేను చెప్పగలను నిజంగా. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే సినిమా గురించి, నువ్వు ఎప్పుడైతే ప్రకృతిని అయితే హాని కలిగిస్తావో అప్పుడు ఆ ప్రకృతిని నీ మీద చూపించే ఆగ్రహం ఎలా ఉంటుందో నిజంగా అయితే చూపించేశారు బ్రో. అంటే ఈ రోజుల్లో ఉన్నాయి కదా గోల్డ్ మైన్స్ అని చెప్పేసి, కోల్ మైన్స్ అని చెప్పేసి, చాలా వరకు చెట్లను కొట్టేయడాలు, ఆ తర్వాత నార్మల్గా కొండల్ని కొట్టడాలు ఉన్నాయి కదా. సో ఇది అలా లేకుండా చాలా మంచిగా అయితే తీశారు. సో ఓకే, వాచ్ దగ్గరలో ఉన్న థియేటర్లో వాచ్ చేయండి. అంటే నాకు సినిమా స్టోరీ కొద్దిగా తెలుసు ముందే, కానీ ఆ స్టోరీ ఎలా అనుకున్నంటే ఇప్పుడు ఎలా ఉందంటే అది మనం చందమామ కథలు మామూలుగా చదువుతూ ఉంటాం. ఆ చదివినప్పుడు ఊహించుకుంటాము చందమామ కథలు చదివినప్పుడు. అది మనకు ఆ దృశ్య రూపంగా చూపిస్తే ఎలా ఉందో అలా ఉంది. చాలా చాలా బాగుంది. అయితే ఇక మా పాప విషయానికి వస్తే తను 15 years old. అయితే ఇలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు కొద్దిగా భయపడ్డాను నేను ఫస్ట్. నాగార్జున గారు పాప చేయగలుగుతుంది అన్నప్పుడు అతను అడిగినప్పుడు కాదనలేక పాప క్యారెక్టర్ చూసింది. ఆ స్క్రీన్ పైన చూస్తుంటే మా పాపనేనా అని నాకు చాలా ఎగ్జైటింగ్గానే చాలా ఏడ్చాను కూడా. కంటిన్యూస్ వైజయంతి మూవీస్లో కాంట్రాక్ట్ ఏమైనా ఇచ్చారా, లేదంటే కంటిన్యూస్ ఛాంపియన్ చేసి? ఏమో అండి, మా పాప అంతకుముందు అన్నది కదా వైజయంతి మూవీస్ మై హోమ్ సెకండ్ హోమ్ అని. ఏమో అలా జరుగుతుంది. ఇక ముందు కూడా చేస్తామేమో. 100% మీరు ఎక్కడ రివ్యూస్ కానీ అంటే వేరే వాళ్ళు చెప్పారని నేను చెప్పానని కాదండి. అంటే 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ వరకు ఎవరైనా పక్కన కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ థియేటర్లో ఉన్న సాంగ్స్ అంటే మీరు ఎంజాయ్మెంట్ చేస్తారు. చాలా చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక మంచి మూవీ మీరు చూసారని అనుభూతితో బయటకు వస్తారు. ఇది మాత్రం పక్కా. మీరు అందరు చూడండి. అలా విధంగా టీవీ మొత్తానికి ఇందులో నటించిన అందరికీ, సాంకేతిక అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఓవరాల్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి సెట్ అవుతుంది. నేను ఫస్ట్ భయపడ్డాను, అంటే రిస్కీ మూవ్ కదా అని, బట్ ఇట్స్ నైస్. ఓకే, ఏంటి అంటే ఏం మెసేజ్ ఇచ్చారు నాగార్జున గారు? అది మీరు చూసి తెలుసుకోవాలి, నేను చెప్పను. మీ హస్బెండ్స్ స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపించింది? మా హస్బెండ్స్ ఇది 3rd మూవీ చెప్పాలంటే. ఫస్ట్ పెద్ది అనుకున్నాం, పెద్దిలో స్క్రీన్ ప్రెజెన్స్ రాలేదు, కానీ ఈ మూవీలో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ మూవీ అయితే అదిరిపింది. ఆ లెజెండరీతో మూవీ తీయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఆయనతో మూవీ చేసినందుకు. నెక్స్ట్ సినిమాలో చాలా బాగా కనిపించారు, అది మాకు చాలా స్క్రీన్ టైం రావడం చాలా మందికి పాసిబుల్ అవ్వదు. అది కూడా సంగీతం గారి ఫిల్మ్ లో రావడం చాలా అదృష్టం, నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. చాలా లక్కీ. సినిమా చాలా బాగుంది, వెళ్ళి చూడాల్సిందే, థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే ఈ సినిమా ఖచ్చితంగా.
థియేటర్ ఎక్స్పీరియన్స్ మాటలు లేకుండా ఓన్లీ పాటలతోనే ఉంటాయి. ఎలా అనిపించింది? పాటలు అందరూ బోర్ కొడుతుంది అనుకుంటారు కానీ ఎక్కడ బోర్ కొట్టదు. బోర్ కొట్టదు, ఎక్సలెంట్ గా తీసారు, చాలా బాగా తీసారు. మాటలు లేకుండా తీశారు ఒక సినిమా కమల్ హాసన్ తోటి. తర్వాత పుష్పక విమానం అవన్నీ చూసి పెరిగిన వాళ్ళం మేము. నా ఫేవరెట్ డైరెక్టర్ అండి సంగీతం గారు. ఇది కూడా ఇప్పుడున్న ఆడియన్స్ కి ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా బాగుంటుందండి. అందరూ యంగ్స్టర్సే చేశారు, చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశారు. అందరూ కొత్త వాళ్ళే కానీ చాలా అనుభవం ఉన్న వాళ్ళ చేశారు. చాలా బాగుంది సినిమా. నాకైతే బోర్ కొట్టలే, మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకుంటున్నా. చాలా బాగుంది. అందరూ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? యాక్టింగ్ చాలా న్యాచురల్గా చేశారండి. అసలు మనకి యాక్షన్ చేస్తున్నట్లే అనిపించలేదు. ఆ గ్రామంలో మనం కూడా ఉన్నాం అన్నట్లే చేశారు యాక్టర్లు. మెసేజ్ ఏదో ఉంది బాగా అని అన్నారు. మెసేజ్ ఉందండి, మీరు అందరూ చూడండి, హాల్లో చూడండి, తప్పకుండా మీకు తెలుస్తుంది. సినిమా మంచి ఎంటర్టైన్మెంట్. అసలు ఇంకా మాటలు లేవు చెప్పడానికి. సంగీతం గారు సినిమా రావటం అంటే నేను డిఓపి మదర్ని. సో ద హీరో ఈజ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్ and the DOP is also from Vizag, and the cinema is full entertainment and we can enjoy with the family. ఇప్పుడు generations కి చాలా బాగుంటుంది. సో we have to enjoy. ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తారండి చాలా. తర్వాత ఒక అందరూ యంగ్స్టర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేయాలి మనం. హీరో కానీ హీరోయిన్ కానీ విలన్ పోర్షన్ కానీ. మా బాబు కూడా పెద్ద ఇది కాదు, ఏజ్ కాదు, హీఈస్ ఎ డిఓపి. సో ఎవ్రీబడి హ్యాస్ టు ఎంకరేజ్ ద హోల్ టీమ్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మూవీ అండ్ వీ కెన్ ఎంజాయ్ ద మూవీ. అండ్ సంగీతం సార్ దగ్గర రావడం అంటే, ఆపర్చునిటీ రావడం అంటే వీళ్ళందరికీ కూడా, ఈ ఆర్టిస్ట్ అందరికీ కూడా చాలా అదృష్టం అండి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా ఉండాలని చెప్పేసి మేమందరూ యాజ్ ఏ పేరెంట్స్ మేము వాళ్ళకి బ్లెస్ చేస్తున్నాం. మూవీ మీ డైలాగ్స్ ఏమైనా పాడితే బాగుంటుంది. డైలాగ్ లేవద్దు కానీ సినిమా ఎలా ఉందని మమ్మల్ని అడుగుతున్నారు. సినిమా ఎలా ఉందా? సినిమా అయితే సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. సో థియేటర్లోనే మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. సో ఇది పక్కన పెడేస్తే సో సినిమా అయితే చాలా బాగుందండి. కన్ఫర్మ్గా వచ్చి చూడండి నిజంగా. సో ఒక క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్. అసలు మీ సినిమాలో చేసాం కానీ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనుకోలేదు. అసలు చాలా ఎమోషనల్గా ఉంది. సో అంటే సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలు అప్పట్లో మాటలే లేవు అనుకున్నాం, కానీ ఇది అంతా పాటలతో వచ్చారు కానీ చాలా బాగుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఖచ్చితంగా వచ్చి చూడవలసిన సినిమా, పక్కా రావాలి. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది పాటలు అనుకుంటే బోర్ కొడతామో అనుకుంటారు. అసలు పాటలు అనేవి ఫీల్ అయితే మీకు ఉండదు. సో పాటలు కూడా మీకు మాటల రూపంలో ఉంటాయి. సో ఒక ఎమోషన్ అయితే కన్ఫర్మ్గా ఈ సినిమాలో ఉంటుంది. సో కన్ఫర్మ్గా వచ్చి చూడండి, ఓకేనా? ట్విన్స్ అనే సెలెక్ట్ చేశారా మిమ్మల్ని సినిమాలో, లేదంటే ఏమైనా వేరే ఆప్షన్? అంటే బ్రదర్స్ ఒక బాండింగ్ చూపించడానికి. అంటే మీరు సినిమా చూస్తే మా క్యారెక్టర్ ఒక వాల్యూ మీకు తెలుస్తుంది కాబట్టి సో మేబీ అందుకే సెలెక్ట్ చేశారు అనుకుంటా. సో మాకు జస్ట్ ఒక్క రోజు ముందు కాల్ చేశారు అంతే. అంటే వేరే వాళ్ళ బదులు మమ్మల్ని పెట్టుకున్నారు అంతే. ఒక్క రోజు మా అదృష్టం అంతే. ఆ సినిమాలో చేయడం మాకు గొప్ప వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో సంగీతం గారి డైరెక్షన్లో మేము చేయడం మా గొప్ప వరం. My opinion, Sangeetam is a heartfelt, emotional experience of a film. Please watch it just to experience it in cinema with the sound. Sangeetam Srinivas Rao Garu is a legendary visionary. Nagashwin sir is a visionary. DSP sir is a musical genius. You have to go and see this film in theaters. Ema Indi, please move from this way so I can drive. Thank you. Okay, thank you. Give her space to drive. A little bit. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్, ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. తెలుగు సినిమా ఈస్ బ్యాక్. తెలుగు సినిమా ఇస్ బ్యాక్. టోటలీ నాకు అసలు నిజంగా చాలా హోల్సమ్ ఫీలింగ్ ఉంది. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. బుక్ మై షోలో గ్రీన్ అసలు కనిపించద్దు. అందరికీ మీరే చెప్పండి, బుక్ మై షోలో గ్రీన్ కనిపించద్దు అంటే అందరూ బుక్ చేసుకోండి ప్లీజ్. అందరికీ చెప్పండి. సంగీతం శ్రీనివాసరావు గారిది సింగ్ గీతం నేను చూసి బయటకు వస్తున్నాను. ఒకటే చెప్తా, ఎందుకు సినిమా అప్పుడే అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతున్నాను నేను అయితే. ఎందుకు అంటే సినిమా అంత హార్ట్ ఫెల్ట్ ఉంది, సోల్ఫుల్ మూవీ. ఒక మనిషి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు గుర్తు చేస్తుంది. మనిషికి మనిషే కదన్నా సాయం, ఎండ్ ఆఫ్ ద డే అంతే. అది గుర్తు చేసిందన్న సినిమాని. మీరు తెలిసో తెలియకో ఎప్పుడో ఎక్కడో ఎవరితోనో చేసిన తప్పుని మీకు గుర్తించేలా చేస్తుంది సినిమా. మ్యూజిక్ అనే సాయుధంతో ఆయన ఒక మెసేజ్ డెలివర్ చేయడానికి ట్రై చేశారు సంగీతం గారు. అండ్ హీ సక్సీడెడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఆయన సక్సెస్ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకు అంటే ఆ టైంలోనే ఒక టైం ట్రావెల్,
పుష్పక విమానం అవనివ్వండి, విచిత్ర సోదరులు అవనివ్వండి, ఇట్లాంటి మంచి మంచి విజన్ ఉన్న సినిమాల్ని మనకు ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఈ జనరేషన్కి ఇప్పుడు సింగీతం అన్న ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి సినిమాని తీయలేరన్న. ఇంత సోల్ఫుల్గా, ఇంత హార్ట్ఫెల్ట్గా, అది కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టనీయకుండా, కళ్ళు తిప్పుకొనియకుండా ఇంత ఇంట్రెస్టింగ్గా అయితే మాత్రం తీయలేరన్న. క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బ్రింగ్స్ బ్యాక్ సంగీతం సర్స్ స్టైల్. ఇలాంటి మూవీ ఈ టైంలో ఎప్పుడు రాలేదు. మా జనరేషన్ మెయిన్లీ సంగీతం సార్ ఫిలిమ్స్ ఎప్పుడు చూడలేదు. సో ఇంకా 10 years వరకు కూడా ఆయన సినిమాలు ఉండిపోతాయి అంటే ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇది ఒక ఫ్యామిలీతో వెళ్ళే మూవీ అండ్ అందరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా చేస్తాం అనుకున్నాం, చేస్తాక ఇంకా నమ్మబుద్ధి అట్లా అయిపోయిందని. సో యా, ఆల్ ప్రాప్స్ టు సంగీతం సార్. ఆయన 40 ఏళ్ళ నుంచి వెయిట్ మోస్తున్నాడు అండ్ ఐ ఫీల్ లైక్ వీ డిడ్ జస్టిస్ టు వాట్ సార్ ఒరిజినల్లీ వాంటెడ్. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మూవీ గురించి? నేను ఈ జనరేషన్ అండి, నేనేం చెప్తాను ఇంకా. అంటే మీరే ఇప్పుడున్న వాళ్ళకి ఏమైనా చెప్తా అనుకుంటున్నారా? గో వాచ్ సంగీతం ఇన్ థియేటర్స్ అంతే. తెలుగు వన్